హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే ఈ ఎగ్జామ్కి సంబంధించి సైన్స్లో ఈరోజు మనం మాక్ టెస్ట్ 7 గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు నేను 6 మాక్ టెస్ట్ మాట్లాడాను. సో ఇవన్నీ కూడా చాలా సెలెక్టివ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా. కాబట్టి ఫిబ్రవరి 13వ తారీఖు ఎవరికైతే ఎగ్జామ్ జరిగిద్దో వాళ్ళందరికీ కూడా సిటీ ఇంటిమేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను టెలిగ్రామ్లో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో ప్లీజ్ గో అండ్ వాచ్. అక్కడ లింక్ ఉండిద్ది. లింక్లో జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి 13వ తారీఖు ఎగ్జామ్ ఉందో లేదో చూసుకోండి. సో 13, 16, 17, 18 మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి నేను ఏఎల్పి పీవైక్యూస్ మాట్లాడాను. దాంతోపాటు ఇప్పుడు మాక్ టెస్ట్లు కూడా చేపిస్తున్నాను. ఇవి రెండు చూసుకుంటూ గ్రూప్ బి ఎగ్జామ్కి ఎలాగో మీ ప్రిపరేషన్ చూసుకుంటూ వచ్చారు కాబట్టి అది ఇది రెండు కూడా మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. కాబట్టి వస్తున్న మాక్ టెస్టుల్లో 20 క్వశ్చన్స్లో మీరు ఎన్ని పెట్టగలుగుతున్నారు? ఈ కాన్సెప్ట్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా చాలా సెలెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. 4-5 మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్గా తీసుకొచ్చాను ఇక్కడికి. అంటే 80 క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తే కానీ ఒక 20 క్వశ్చన్స్ రావు. కాబట్టి చాలా మంచిగా ఉంటాయి. చాలా వెల్ నోన్ కాన్సెప్ట్స్ అనమాట. చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని వచ్చినాయో రాయటం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, 2 lenses, a convex lens of focal length 20 centimeters and a concave lens of focal length 25 centimeters are held close to each other. రెండింటిని కలిపాడు. కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకాన్ని, పుటాకార కటకాన్ని, వాటి నాభ్యంతరాలు 20 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు రెండింటిని కలిపినప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాంబినేషన్. సో సంయోగం యొక్క ఆ రెండింటిని కలిపినప్పుడు నాభ్యంతరం ఎంత అన్నాడు. సామాన్యంగా పవర్ అనుకోండి మనం యాడ్ చేస్తాం, కానీ ఫోకల్ లెంత్ అలా కాదు. సో 1 టోటల్ ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2. ఫస్ట్ కాన్వెక్స్ అన్నాడు. కాన్వెక్స్ అంటే 1/20. కాన్కేవ్ అన్నాడు. కాన్కేవ్కి ఎలా ఉండిద్ది? మైనస్ ఉండిద్ది. సో కాన్వెక్స్కి పాజిటివ్, కాన్కేవ్కి నెగిటివ్. 25. ఎల్సిఎం ఎంత? 100. 25, 25 4, 100/100. సో 1/f ఈక్వల్ టు 1/100. f ఈక్వల్ టు ప్లస్ 100 సెంటీమీటర్స్. ఆ రెండు లెన్స్ని కలిపినప్పుడు కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది? ప్లస్ 100 సెంటీమీటర్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? సో పవర్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా యాడ్ చేస్తారు, కానీ ఫోకల్ లెంత్ ఇచ్చినప్పుడు మనం ఇలాగా యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ ఇలా మనం ఇలా చేయాలన్నమాట. ఇది మిర్రర్ అండ్ లెన్సెస్ నుంచి మంచి క్వశ్చన్ అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, న్యూమాటోఫోర్స్ ఆర్ స్పెషలైజ్డ్ డాష్ ఇన్ హైడ్రోఫైట్స్ అన్నాడు. హైడ్రోఫైట్స్ అంటే నీళ్ళలో పెరిగే మొక్కలు. వాటిలో న్యూమాటోఫోర్లు అనే రకమైన మొక్కలు ఉన్నాయి. ఇవి ఇదిగోండి మీకు ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఉంటాయి. వీటిని న్యూమాటోఫోర్స్ అంటారు. వీటి మీద చిన్న చిన్న ఇలా హోల్స్ ఉంటాయి అన్నమాట. వాటినే పోర్స్ అంటారు. వీటి ద్వారా ఆక్సిజన్ అనేది ప్లాంట్స్ అనేవి తీసుకుంటాయి అన్నమాట. సో ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ని తీసుకోవడానికి ఈ విధంగా ఉండే స్ట్రక్చర్స్ని ఏమంటారు అంటే న్యూమాటోఫోర్స్ అంటారు. కాబట్టి రూట్స్ అన్నమాట. న్యూమాటోఫోర్స్ అంటే ఏవో కాదు, వేరు రూపాంతరం అన్నమాట. సో వేరు రూపాంతరం చెంది ఇలా మారుతాయి. వాటిని న్యూమాటోఫోర్స్ అంటారు. ఇవి వాటర్లో పెరిగే మొక్కలకు ఒక రకమైన ఎగ్జాంపుల్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, నైట్రోజన్ ఫిక్సేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ మాలిక్యులర్ నైట్రోజన్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. నత్రజని స్థాపన జరగాలి అంటే నత్రజని ఎలా మారిపోవాలన్నాడు. వాతావరణంలో ఉండే నైట్రోజన్ కాస్త అమోనియాగా మారాలి. దీన్నే మనం ఏమంటాం? నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. ఓకేనా? ఇది దేని ద్వారా జరిగిద్ది? రైజోబియం. సారీ, అసలు గొంతు అసలు బాగోలేదు. రైజోబియం అనే బ్యాక్టీరియా ద్వారా జరిగిద్ది అనమాట. ఓకేనా? సో కాబట్టి నైట్రోజన్
అమోనియాగా మారాలి. దీన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. ఇది ముఖ్యంగా జరగాల్సింది ఎక్కడ? లెగ్యుమినేసి మొక్కలో బాగా జరిగిద్ది అనమాట. లెగ్యుమినేసి మొక్కలు వాతావరణంలో ఉన్న నైట్రోజన్ తీసుకొని నైట్రైట్స్గా చివరికి అమోనియాగా మార్చుకొని ఆ మొక్కలు బాగా వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాయి అనమాట. లెగ్యుమినేసి మొక్కలు అంటే పల్సెస్ అనమాట. పప్పు ధాన్యాలని మనకి ఇచ్చే మొక్కల్ని లెగ్యుమినేసి మొక్కలు అంటారు. కాబట్టి అమోనియాగా మారాలి నైట్రోజన్, దాన్నే నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపన అంటారు. 4th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఏ డయాగ్రామ్ దట్ షోస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ బిట్వీన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ అన్నాడు. ఒక ఎకోసిస్టంలో ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి, ఇంకో ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి ఇలా మనకి ఎనర్జీ ఏమైద్ది? ట్రాన్స్ఫర్ అయింది. దీన్ని ఏమని పిలవాలి అన్నాడు. దీన్ని ఎనర్జీ పిరమిడ్ అని పిలవాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? ఎనర్జీ పిరమిడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ విస్కాసిటీ? విస్కాసిటీ అంటే స్నిగ్ధత. ఓకేనా? సో స్నిగ్ధతకి అసలైన యూనిట్ ఏంటి అన్నాడు. ఎస్ఐ యూనిట్ ఏంటి అన్నాడు. ఎస్ఐ యూనిట్ ఏంటంటే పాస్కల్ ఇంటూ సెకండ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్కల్ ఇంటూ సెకండ్, పాస్కల్ సెకండ్ అంటారు. హడావుల్లో పాస్కల్ పర్ సెకండ్ పెడతాం, తప్పైంది. పాస్కల్ సెకండ్ అనమాట. ఓకేనా? అదే సీజియస్ యూనిట్ ఏంటి అనుకోండి. సీజియస్ యూనిట్ని ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. పాయిజ్ అంటారు. ఇది మనకి సీజియస్ యూనిట్ ఆఫ్ విస్కాసిటీ అనమాట. మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ అని ఉండిద్ది. ఈ యూనిట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మీకు క్యాపిలారిటీ యాక్షన్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, ఓకేనా, కొహెసివ్ ఫోర్సెస్, ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. దాని మీద ఆ యూనిట్ నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అనమాట. మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. 6వ క్వశ్చన్, విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ కాల్షియం లెవెల్స్ ఇన్ ద బ్లడ్ అండ్ బోన్ మెటబాలిజం అన్నాడు. రక్తంలో కాల్షియం స్థాయిలను మరియు ఎముక జీవక్రియను నియంత్రించే హార్మోన్, కంట్రోల్ చేసే హార్మోన్ ఏంటి అన్నాడు. సామాన్యంగా మన బాడీలో పారాథైరాయిడ్ హార్మోన్ ఉండిద్ది. అది విడుదల చేసే హార్మోన్ని పారాథైరాయిడ్ హార్మోన్, పీటీహెచ్ హార్మోన్ అంటారు. ఇది ఏం చేస్తుంది? ఇది మన బోన్స్కి కాల్షియం, ఫాస్ఫరస్ కావాలి. కాబట్టి బోన్స్లో కాల్షియము ఎంత రిలీజ్ అవ్వాలి, ఎంత స్టోర్ చేసుకోవాలి అని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది మాత్రమే కాకుండా ఇంటెస్టైన్స్ అంటే పేగులు ఎంత కాల్షియంని ఎన్హాన్స్ చేసుకోవాలి, వాడుకోవాలి అని తెలియజేస్తుంది. అదేవిధంగా కాల్షియం లాస్ ఎక్కువ అవ్వకుండా, యూరిన్లో కాల్షియం బయటకు ఎక్కువ వెళ్ళిపోకుండా కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. కాబట్టి మన బాడీలో కాల్షియంని కంట్రోల్ చేయడం అనమాట. ఓకేనా? అంటే తక్కువైన కాల్షియంని పెంచిద్ది. అలా పెంచడానికి ఉపయోగపడే హార్మోన్ ఏమంటారు? పారాథైరాయిడ్ హార్మోన్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మన బాడీలో ఇంకో హార్మోన్ ఉంది, థైరాయిడ్ హార్మోన్. ఇది విడుదల చేసే ఇంకో హార్మోన్ ఉంది, ఇది గ్రంథి. అది విడుదల చేసే హార్మోన్ ఏంటంటే క్యాల్సిటోనిన్. థైరాయిడ్ అనే గ్రంథి క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. మరి దీని పని ఏంటి? బ్లడ్లో కాల్షియం లెవెల్ ఎక్కువైపోయింది అనుకోండి, తగ్గించింది. అంటే తక్కువైతే పెంచేదేమో పారాథైరాయిడ్, ఎక్కువైతే తగ్గించేదేమో క్యాల్సిటోనిన్. కాబట్టి పారాథైరాయిడ్ హార్మోను దేనికి ఆపోజిట్గా పనిచేస్తుంది అంటే క్యాల్సిటోనిన్ అనే హార్మోన్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. ఓకేనా? ఒకడేమో తక్కువైతే పెంచిద్ది, ఒకడేమో ఎక్కువైతే తగ్గించిద్ది. తగ్గించేదేమో క్యాల్సిటోనిన్, పెంచేదేమో పారాథైరాయిడ్ హార్మోన్. సో పీటీహెచ్ అండ్ క్యాల్సిటోనిన్ బోత్ ఆర్ వర్కింగ్ ఆపోజిటికల్లీ, అంటే రెండు ఆపోజిట్గా పనిచేస్తున్నాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మనకి ఎండోక్రైన్ సిస్టంలో వచ్చింది. ఎండోక్రైన్ సిస్టమ్, ఎక్సోక్రైన్ గ్రంథుల గురించి మాట్లాడుకుంటాం అక్కడ మనం. కమింగ్ టు 7th క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇది మనం జెనెటిక్స్ కింద కూడా లెక్కేసుకోవచ్చు ఈ క్వశ్చన్ని. ఇఫ్ ఏ ఉమెన్ ఈజ్ ఎ క్యారియర్ ఆఫ్ హీమోఫీలియా అండ్ హర్ హస్బెండ్ ఈజ్ నార్మల్ XY. ఒక ఉమెన్ ఉంది, ఆమెకి హీమోఫీలియా ఉంది, జెనెటిక్ డిసార్డర్ అనమాట. కాబట్టి ఆమెది ఎలా ఉండిద్ది? XH అండ్ X. ఎందుకంటే ఆడవాళ్ళలో ఉండే 2 క్రోమోజోమ్స్ XX కదా, XX కదా, కానీ ఆమెకు రోగం ఉంది కాబట్టి XH అని చూపించాడు. నెక్స్ట్ మేల్ పర్సన్ నార్మల్గా ఉన్నాడు, ఏ రోగం లేదు, జెనెటికల్ డిసార్డర్ ఏమీ లేదు, XY. ఇప్పుడు ఈ 2 తీసుకొని ఇది X ఇది Y, ఇలాగా ఉమెన్లో ఉండే 2 క్రోమోజోమ్స్, మేల్లో ఉండే 2 క్రోమోజోమ్స్ని మనం కలపాలి. అప్పుడు వాళ్ళ సన్కి ప్రాబబిలిటీ ఆఫ్ దేర్ సన్ విల్ హ్యావ్ హీమోఫీలియా. తల్లికి హీమోఫీలియా ఉంది, తండ్రికి హీమోఫీలియా లేదు. ఇద్దరు కలిసి పిల్లల్ని కంటే వాళ్ళకు పుట్టిన అబ్బాయి సన్, గుర్తుపెట్టుకోండి సన్ ఇంపార్టెంట్, వాడికి హీమోఫీలియా రావచ్చా రాకూడదా, వస్తే ఎంత % ఛాన్స్ ఉంది అని అడిగాడు. అప్పుడు మనం సింపుల్గా క్రోమోజోమ్స్ రాసుకొని మల్టిప్లై చేయండి. ఇదిగోండి XH, దీన్ని దీంతో చేశాను. నెక్స్ట్ దీంతో XX, నెక్స్ట్ వైతో దీన్ని చేయండి XYH, నెక్స్ట్ దీంతో చేయండి XY అనమాట. ఓకేనా? ఇప్పుడు వాడు సన్ అడిగాడు, ఇదిగోండి ఇది సన్ ఒకటి, ఇది సన్. ఓకే, అంటే 2 అంటే ఇద్దరు సన్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో XY ఇచ్చే ఛాన్స్ ఎంత? ఇదిగోండి ఇది XY, జాగ్రత్తగా చూడండి, మళ్ళా చదువుతున్నాను. ఇది XY ఒక సన్ను, ఇది XY 2 సన్ను, వాళ్ళకి ఇద్దరు సన్స్ పుట్టే అవకాశం ఉంది. కానీ దాంట్లో ఎవరికి హీమోఫీలియా వచ్చే అవకాశం ఉంది? ఒకడికి అవకాశం ఉంది. కాబట్టి ఒకడికి హీమోఫీలియా వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఛాన్సెస్ ఎన్ని? 2. ప్రాబిలిటీ అంటే ఏంటి? ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ ఛాన్సెస్. సో 1/2 ఇంటూ 100, 2 1 2 5. సో 50% ఛాన్స్ ఉంది ఎవరికి? సన్కి అనమాట. ఓకేనా? అదే ఓవరాల్గా అడిగాడు అనుకోండి 1/4 వేసేవాడిని, కానీ వాడు సన్ మాత్రమే అన్నాడు. సో వీళ్ళిద్దరు ఫీమేల్ పర్సన్స్ అనమాట, డాటర్. ఆడపిల్లల గురించి వాడు అడగలేదు, పురుషుల గురించే అడిగాడు. కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకోవాలి. ఇద్దరు పురుషులు వచ్చే అవకాశం ఉంది, ఒక పురుషుడికే హీమోఫీలియా రోగం వచ్చే అవకాశం ఉంది. హీమోఫీలియా అంటే రక్తం గడ్డ కట్టదు అనమాట. ఓకేనా? అది ప్రాబ్లం, అదో రకమైన జెనెటిక్ డిసార్డర్, జెనెటికల్గా వచ్చే డిజార్డర్ అనమాట, జెనెటికల్లీ వచ్చే డిసీజ్ అనమాట. మంచి క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోండి. ఇలా రేపు ఎప్పుడైనా నేను అడిగినప్పుడు ఇలా మీరు చక్కగా ఫ్రేమ్ చేసుకొని చేయగలగాలి. ఓకేనా? కమింగ్ టు 8th క్వశ్చన్. డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అక్కర్స్ డ్యూ టు అన్నాడు. వీక్షణ పరిష్కారం కారణంగా విస్తరించిన ప్రతిబింబం ఎలా ఉంటుంది అన్నాడు. సామాన్యంగా మనకు ఇలా వచ్చి రిఫ్లెక్షన్ జరిగింది అనుకోండి, అది ఇలా ప్యారల్గా వెళ్ళిపోవద్ది. ఇలా వచ్చింది అనుకోండి ప్యారల్గా వెళ్ళిపోయింది, ఇలా వచ్చింది అనుకోండి ఇలా ప్యారల్గా వెళ్ళిపోయింది. అంటే ఇన్సిడెంట్ రేకి ప్యారల్గా రిఫ్లెక్షన్ జరిగింది అనుకోండి, అది నార్మల్ రిఫ్లెక్షన్. కానీ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటే అర్థమైంది అంటే వస్తువు గరుగ్గా ఉంది, స్మూత్గా లేదు. ఇక్కడేమో స్మూత్గా ఉంది, అందుకే చక్కగా ఇలా తగిలి ప్యారల్గా రిఫ్లెక్షన్ జరిగినాయి. కానీ ఇక్కడ స్మూత్గా లేదు, రఫ్గా ఉంది. అందువల్ల ఇలా వచ్చినప్పుడు ఇలాగా ఇలా ఎలా పడితే అలా రిఫ్లెక్షన్ జరుగుతూ చాలా డిఫ్యూజ్డ్గా ఉండిద్ది అనమాట. ఇలా పిచ్చి పిచ్చిగా రిఫ్లెక్షన్ జరిగింది అనుకోండి, దాన్ని డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటారు. కారణం ఎందుకు? ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఎక్కడొచ్చైతే లైట్ రే గుద్దుకుందో ఆ ప్రాంతం, ఆ సర్ఫేస్ స్మూత్గా లేదు, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అందువల్ల డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అదే స్మూత్గా ఉందనుకోండి ప్యారలల్ రిఫ్లెక్షన్ జరిగింది. ఇది మనకి రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీ, లైట్ ప్రాపర్టీ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. కమింగ్ టు 9th క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. యూగ్లీనా ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్ కింగ్డమ్ అన్నాడు. యూగ్లీనా అంటే మొనెరా కిందకు వస్తుంది అనమాట. సో ప్రొటిస్టా కాదు, ఫంగై కాదు, ప్లాంటే కాదు, మొనెరా కిందకి మనకు వచ్చేది ఏంటి? యూగ్లీనా. గుర్తుపెట్టుకోండి. సారీ మొనెరా కాదు,
ప్రొటిస్టా. మొనరే అంటే ఏంటి? ప్రోకారియోటిక్. కానీ ప్రొటిస్టా కిందకు వచ్చేది యూకారియోటిక్. ఓకేనా? సో యూకారియోటిక్, యూనిసెల్యులార్ ఏకకణ జీవులు ఉంటాయి, యూకారియోటిక్ కణాలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి దీనికి ఎగ్జాంపుల్స్గా మనం ఏం మార్చుకోవచ్చు? యూనిసెల్యులార్ అంటే ఏమేమి వస్తాయి? ఆల్గే, అంటే ఆల్గేలో కొన్ని రకాలు వస్తాయి అన్నమాట. ఆల్గే, యూగ్లీనా, అమీబా. ఆల్గేలో కూడా డయాటమ్స్ ఉంటాయి, డయాటమ్స్, కెల్ప్ అనే రకాలు ఉంటాయి. నాచులో డయాటమ్స్, కెల్ప్ అనేవి ప్రొటిస్టా కిందకు వస్తాయి. యూగ్లీనా, అమీబా, పారామీషియం, క్లామిడోమోనాసు ఇవన్నీ కూడా ప్రొటిస్టా కిందకు వస్తాయి. కాబట్టి యూగ్లీనా అనే జీవి జంతు రాజ్యంలో దేని కిందకు వస్తుంది అన్నాడు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ యానిమల్ కింగ్డమ్, అంటే కింగ్డమ్స్లో దేని కింద వచ్చింది అన్నాడు కాబట్టి ప్రొటిస్టా చెప్పాలి మనం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి డన్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెట్? విద్యుదయస్కాంత బలాన్ని పెంచడానికి ఏం చేయాలి అన్నాడు. కాయిల్ ఒక వ్రాపింగ్ ద కాయిల్ అరౌండ్ ఏ పీస్ ఆఫ్ ఐరన్. ఒక ఐరన్ ముక్క తీసుకొని దాని చుట్టూ కాపర్ కాయిల్ని చుట్టాలి. ఎస్, చుట్టాలి. యాడింగ్ మోర్ టన్స్, ఎక్కువ టన్స్ పెంచామనుకోండి, నంబర్ ఆఫ్ టన్స్ పెంచితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగిద్ది. సాఫ్ట్ ఐరన్ వాడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగిద్ది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ద కరెంట్ ఫ్లో పెంచితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగిద్ది. కాబట్టి ఈ మూడు జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఒక విద్యుదయస్కాంత బలాన్ని పెంచాలి అంటే మనం 3 పనులు చేయొచ్చు. అంటే ఐరన్ చుట్టూ కాయిల్ని బాగా తిప్పచ్చు, కాయిల్ ఇంకా ఎక్కువ టర్న్స్తో తిప్పచ్చు, కరెంట్ దాని గుండా ఎక్కువ ప్రవహింపజేయచ్చు. ఎక్కువ కరెంట్ ఈక్వల్ టు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? మనం మాట్లాడుకున్నాం కదా, B0 ఈక్వల్ టు మ్యూ ఇంటూ N ఇంటూ I. కరెంట్ పెంచిన, నెంబర్ ఆఫ్ టర్న్స్ పెంచిన, ఆటోమేటికల్లీ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ ఇంక్రీజ్. 11వ క్వశ్చన్. The value of gravitation constant G was found out by. గురుత్వాకర్షణ స్థిరాంకం క్యాపిటల్ G 6.674 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. మనం చదువుకుంటాం కదా, దాన్ని ఎవరు కనుక్కున్నారు అన్నాడు. హెన్రీ క్యావెండిష్. ఆయన ఫైండ్ అవుట్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈయన మనకు హైడ్రోజన్ కూడా ఇన్వెంట్ చేశాడు, డిస్కవర్ చేశాడు. హైడ్రోజన్ 2 గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ G వాల్యూ అండ్ హైడ్రోజన్. హెన్రీ క్యావెండిష్, H ఫర్ హైడ్రోజన్. 12వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే. Atoms of same element always have same number of protons. ఒకే మూలకానికి చెందిన పరమాణువులో ఎల్లప్పుడూ ఒకే సంఖ్యలో ప్రోటాన్లు ఉంటాయి. కరెక్టే కదా? ఒకే సేమ్ ఎలిమెంట్లో ఉన్న యాటమ్స్ తీసుకున్నాం అనుకో, సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. కరెక్టే. రెండోది, ఐసోటోప్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నాడు. ఇది తప్పు. ఐసోటోప్స్ అంటే అర్థం ఏంటి? సేమ్ అటామిక్ నంబర్, డిఫరెంట్ మాస్ నంబర్, అంతే కదా? సేమ్ అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్గా ఉంటాయి. సేమ్ అటామిక్ నంబర్ అంటే సేమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని ఉండాలి. కానీ వాడు డిఫరెంట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నాడు. తప్పు. కాబట్టి ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దాన్ని డిఫరెంట్గా ఫ్రేమ్ చేశాడు. ఇలా రాసుకొని ఇలా 2 చదువుకొని సేమ్ అటామిక్ నెంబర్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనే క్లారిటీ తెచ్చుకొని నువ్వు క్యాన్సిలేషన్ చేయాలి. అంత ఈజీగా క్యాన్సిలేషన్ చేసేవి కాదు. ఓకేనా? 13వ క్వశ్చన్. డాష్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, డిటర్జెంట్స్ అండ్ డైస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద పెట్రోలియం అండ్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్. ఎరువులు, డిటర్జెంట్లు, రంగుల ఉత్పత్తుల్లో, పెట్రోలియం మరియు లోహ సంగ్రహణ పరిశ్రమల్లో కీలకమైన కాంపౌండ్ ఏంటి? దేన్ని బాగా వాడతారు? మీథేన్ కాదు, ఆల్కహాల్ కాదు,
సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. దీన్ని మనం బ్యాటరీ యాసిడ్ ఎలక్ట్రోలైట్ సెల్స్లో కూడా మనం వాడుతూ ఉంటాం. ఓకేనా, దీన్ని ఆ పైన చెప్పిన అన్ని చోట్ల వాడుతూ ఉంటారు. ఈ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక అప్లికేషన్ ఇచ్చి కానిదేంటి అయిందేంటి అని అడుగుతూ ఉంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఫెర్టిలైజర్స్, డిటర్జెంట్స్, డైస్, పెట్రోలియం, మెటలర్జికల్ అండ్ బ్యాటరీ యాసిడ్ ఇలా అన్ని చోట్ల వాడుతూ ఉంటారు. కమింగ్ టు 14th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ది బాడీ? శరీర రక్షణ యంత్రాంగాలకు ఈ కింద ఏది ముఖ్యమైనది అన్నాడు. డిఫెన్స్ మెకానిజంగా ఏది ఉపయోగపడుద్ది అన్నాడు. సామాన్యంగా మన బాడీలో రిలీజ్ అయ్యే గ్లోబ్యూలిన్స్ ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇవి రకమైన ప్రోటీన్స్ అనమాట. ఇవి లివర్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మన ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటాయి. అందుకే ఇమ్యూనిటీ, డిఫెన్స్ సిస్టాన్ని పెంచే ఏదైనా ఉంది అంటే గ్లోబ్యూలిన్స్ అనమాట. అవి మన బాడీలో ఉన్న డిఫెన్స్ మెకానిజంని కంట్రోల్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ప్రోలాంసిన్ అనేది ప్లాంట్కి సంబంధించింది. గ్లూటిలిన్స్ కూడా ప్లాంట్కే. ఆల్బ్యూమిన్స్ తెలుసుగా, ఆల్బ్యూమిన్స్ ఇవి ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ అనమాట. ఓకేనా, ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ మనం ఏమంటాం? ఆల్బ్యూమిన్స్ అంటాం. కమింగ్ టు 15th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అండ్ ఇండెస్ట్రక్టబుల్ అన్నాడు. ఇది కరెక్టే. ఎవరి ప్రకారంగా? జాన్ డాల్టన్ ప్రకారంగా. కానీ జాన్ డాల్టన్ తర్వాత యాటమ్ని డివైడ్ చేయలేము అని జాన్ డాల్టన్ చెబితే ఆయన తర్వాత రూథర్ఫోర్డ్, జేజే థామ్సన్, రాబర్ట్ బాయిలే ఇలా చాలామంది వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? కాదు ఆటమ్స్ ఆర్ డివిజిబుల్ అని చెప్పాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమైపోయింది? తప్పు అయిపోయింది. జాన్ డాల్టన్ చెప్పినప్పుడు రైటే, తర్వాత వ్యక్తులు చెప్పినప్పుడు రాంగ్ అయిపోయింది. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ అంటే ఈ ఆప్షనే కరెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు మిగతా చూద్దాం. అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, కరెక్టే. ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్, కరెక్టే. న్యూట్రాన్స్ ఆర్ న్యూట్రల్ అండ్ ఫౌండ్ ఇన్ ద న్యూక్లియస్, కరెక్టే. న్యూట్రాన్స్ న్యూట్రల్గా ఉంటాయి, న్యూక్లియస్లో ఉంటాయి. ఈ మూడు రైటే. అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. 16వ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ బాయిలింగ్ పాయింట్ హైయెస్ట్ టు లోయెస్ట్? ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఆల్కేన్స్ ఇచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. దీన్ని కూడా క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోండి. మంచి పాయింట్ ఉంది ఇక్కడ. అత్యధిక నుంచి అత్యల్పం వరకు మరుగు స్థానం తగ్గుతూ ఉండే క్రమంలో పెట్టాలి. సామాన్యంగా మనకు ఆల్కైల్స్ తెలుసు. మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెగ్జ్, హెప్ట్, ఆక్ట్ ఇలా వెళ్తూ ఉంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కిందకి వెళ్ళే కొద్దీ కార్బన్ల సంఖ్య పెరుగుతూ ఉండిద్ది. ఎప్పుడైతే కార్బన్ల సంఖ్య పెరుగుతూ ఉండిద్దో బాయిలింగ్ పాయింట్ కూడా ఏమైంది? పెరుగుతూ ఉండిద్ది. బికాజ్ బాండింగ్ పెరుగుతూ ఉంది. కార్బన్లు పెరుగుతూ ఉన్నాయి అంటే అవి వేరొక హైడ్రోజన్తో బాండింగ్ ఫామ్ చేయాలి కదా. బాండింగ్ పెరుగుతూ ఉంది అంటే వాటిని బ్రేక్ చేయడం చాలా కష్టం. కాబట్టి బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ. కాబట్టి కింద వాటికి బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ, మొదట్లో వాటికి బాయిలింగ్ పాయింట్ తక్కువ. అంటే ఇలా కిందకి వెళ్తున్నాం అనుకోండి, బాయిలింగ్ పాయింట్ ఏమైంది? పెరిగిద్ది. అవునా కదా? కాబట్టి మీథేన్ ఫస్ట్, దాని తర్వాత ఈథేన్, దాని తర్వాత హెప్టేన్, దాని తర్వాత ఆక్టేన్. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇదిగోండి, మీథేను, హెప్టేను, ఆక్టేను, ఈథేన్ ఉంది. ఇలా ఉండకూడదు, పెరుగుతూ వెళ్ళాలి. 8, 6, 2, 1 తగ్గుతూ వచ్చింది కాదు. ఓకేనా? సో కిందకి వెళ్ళేటప్పుడు బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది కాబట్టి కిందనున్న దానికి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది. వాడు హైయెస్ట్ అన్నాడు కాబట్టి నువ్వు ముందు ఆక్టేన్ పెట్టాలి, అక్కడి నుంచి కొట్టుకుంటూ రావాలి. ఓకేనా? ఇది కూడా కాదు. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మంది మిస్ చేసే క్వశ్చన్ అనమాట ఇది. అంత సామాన్యంగా వెంటనే గ్రాస్ప్ చేయలేదు. మంచి క్వశ్చన్. ఓకేనా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. విత్ ద నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఇంక్రీజింగ్ ఇన్ ఏ బాండ్, ఆటోమేటికలీ ద బాండ్ లెంత్ విల్ ఇంక్రీజ్, ఆటోమేటికలీ ద బాయిలింగ్ పాయింట్ విల్ ఇంక్రీజ్. ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మనం ఆన్సర్ చేయాలన్నమాట. 17వ క్వశ్చన్,
డ్యూరింగ్ డైజెషన్ స్టార్చ్ ఈజ్ పార్షియల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మాల్టోజ్. డైజెషన్ జరిగే సమయంలో, జీర్ణక్రియ సమయంలో స్టార్చ్ అనేది ఎలా మారిపోతుంది? మాల్టోజ్గా పారిపోతుంది. ఎవరి వలన? ప్యాంక్రియాటిక్ లేదా సలైవా ఎంజైమ్స్ వలన. విచ్ ఎంజైమ్ కన్వర్ట్స్ స్టార్చ్ ఇంటూ మాల్టోజ్? స్టార్చ్ని మాల్టోజ్గా మార్చే ఎంజైమ్ ఏంటి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ డయాస్టేజ్. డయాస్టేజ్ ఎంజైము స్టార్చ్ని మాల్టోజ్గా మారుస్తుంది. ఓకేనా? మరి ఇన్వర్టేజ్ ఏం చేస్తుందంటే కేన్ షుగర్, చెరుకు నుంచి వచ్చిన షుగర్ని మనకి గ్లూకోజ్గా అండ్ ఫ్రక్టోజ్గా మారుస్తుంది అనమాట. మరి జైమేజ్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ని ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ CO2గా మనకి మారిపోయింది కదా ఈస్ట్లో. అలా మారాలంటే జైమేజ్ కావాలన్నమాట. నెక్స్ట్ మాల్టేజ్ ఏం చేస్తుంది? మాల్టోజ్ని గ్లూకోజ్గా మారుస్తుంది అనమాట. సో ఒక మనిషి కార్బోహైడ్రేట్ లేదా స్టార్చ్ తీసుకున్నప్పుడు చివరికి జీర్ణం అవ్వాల్సిన పదార్థం గ్లూకోజ్. దానికి ముందు ఫ్రక్టోజ్గా, సుక్రోజ్గా, గెలాక్టోజ్గా చాలా రకాలుగా మారిపోయింది. కానీ చివరికి గ్లూకోజ్గా మారాలి. ఓకేనా? మాల్టేజ్ ఏ ఉంటే ఎంజైము, మాల్టోజ్ అంటే షుగరు. రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇది మాల్టేజ్, ఇది మాల్టోజ్. ఓ ఉంటే ఏమో అది ఎంజైము. ఓకేనా? సారీ, ఏ ఉంటే ఏమో అది ఎంజైము. క్లారిటీగా రాస్తాను. ఇది మాల్టోజ్, ఇక్కడ ఓ ఉంది. మాల్టోజ్ అనేది షుగరు, ఇది మాల్టేజ్ ఏ ఉంది, ఇది ఎంజైము. ఓకేనా? కాబట్టి మాల్టేజ్ అనే ఎంజైము మాల్టోజ్ అనే షుగర్ని గ్లూకోజ్ షుగర్గా మారుస్తుంది. ఇది మనకి సాకరైడ్స్, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అని పిండి పదార్థాల్లో చదువుకుంటాం న్యూట్రిషన్ కింద, లేదా డైజెస్టివ్ సిస్టంలో కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా? కమింగ్ టు 18th క్వశ్చన్. ద డాష్ ఆఫ్ ఏ బాడీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ మాస్. కింద ఇవ్వబడిన వాటిలో ఏది వస్తువు యొక్క ద్రవ్యరాశి మీద ఆధారపడదు అన్నాడు. సామాన్యంగా ఎస్కేప్ వెలాసిటీ అనేది మాస్ మీద ఆధారపడదు. ఒక వస్తువు ఎంత మాస్ అయినా కానీ దాని ఎస్కేప్ వెలాసిటీ మాత్రం 11 km/s. అంటే ఒక వస్తువుని భూ ఆర్బిట్ నుంచి స్పేస్లోకి మనం రిలీజ్ చేయాలి అంటే 11 km/s స్పీడ్తో నువ్వు దాన్ని తిప్పాలి. ఒక రాయిని 11.2 km/s స్పీడ్ని నువ్వు అటెండ్ చేయగలిగితే ఆ రాయి భూమి యొక్క గురుత్వాకర్షణ దాటి స్పేస్లోకి వెళ్ళగలదు. దట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ. దానికి మాస్కి సంబంధం లేదు. ఓకేనా? సో ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్సలరేషన్ విత్ ఎనర్షియాగా ఉంది, లీనియర్ మొమెంటంకి మాస్కి రిలేషన్ ఉంది, డెన్సిటీకి మాస్కి రిలేషన్ ఉంది. వాడు లేనిది అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, 11.2 km/s ఇది ఎర్త్కి అనమాట. ప్రతి ప్లానెట్కి మారుతూ ఉండిద్ది. ఫర్ ఈచ్ ప్లానెట్ దెర్ ఈస్ డిఫరెంట్ ఎస్కేప్ వెలాసిటీ. ఎన్నో క్వశ్చన్? 19th క్వశ్చన్. 5 kingdoms క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ వాజ్ ప్రపోజ్డ్ బై. ఎవరు అన్ని జీవుల 5 రాజ్యాల వర్గీకరణని ప్రతిపాదించారు అన్నాడు. ఇంకా ఉన్నారు 5 రాజ్యాల వర్గీకరణ అంటే ఫస్ట్ మనకి ఎవరు రావాలి? ఆర్హెచ్ విట్టేకర్. ఓకేనా? ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు? లిన్నేయస్. ఈయన 2 kingdom తీసుకొచ్చాడు, 2 kingdom క్లాసిఫికేషన్ తీసుకొచ్చాడు. ఆ 2 kingdoms ఏంటి? ప్లాంటే, యానిమిలియా. ప్లాంట్ కింగ్డము, యానిమల్ కింగ్డము. తర్వాత వచ్చాడు ఒక ఆయన పేరు ఏంటి? 3 kingdom తీసుకొచ్చాడు. ఆయన పేరు ఇక్కడ ఆప్షన్స్లో లేదులే. ఆయన పేరు హ్యాకెల్, ఎర్నెస్ట్ హ్యాకెల్ అంటారు. ఆయన 3 kingdoms తీసుకొచ్చాడు. కొత్తగా ఏం ప్రపోజ్ చేశాడు? ప్రొటిస్టా. నెక్స్ట్ ప్లాంట్, యానిమీ అలాగే ఉంది. కొత్తగా ప్రొటిస్టాని తీసుకొచ్చాడు. కాదు కింగ్డమ్స్ 4 ఉన్నాయని ఇంకో ఆయన వచ్చాడు, 4th kingdom ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కింగ్డమ్ పేరు మొనెరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. మొత్తం 4 వచ్చినాయి.
ఆయన పేరేంటి? కోప్లాండ్. తర్వాత 5వ కింగ్డమ్ తీసుకొచ్చింది ఆర్హెచ్ విట్టేకర్, రాబర్ట్ హెచ్ విట్టేకర్ అంటారు. ఈయన చివరిగా తీసుకొచ్చింది ఫంగై కింగ్డమ్. ఫంగైకి మొనెరా, ప్రొటెస్టా, ప్లాంటే, యానిమేలియా తీసుకొచ్చారనమాట. ఒక ఎగ్జామ్లో ఆర్డర్ కూడా అడిగాడు. సో దేనికి ఏజ్ ఎక్కువ అంటే ప్రొటెస్టాకి ఏజ్ ఎక్కువ, దాని తర్వాత మొనెరా, దాని తర్వాత ఫంగై. కొత్తగా వచ్చింది ఫంగై, దానికి ముందు వచ్చింది మొనెరా, దానికి ముందు వచ్చింది ప్రొటెస్టా, దానికి ముందు ప్లాంటే, యానిమేలియా ఉన్నాయి అన్నమాట. ఇలా ఆర్డర్ కూడా అడగచ్చు. రకరకాలుగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయించండి. కాన్సెప్ట్ అయితే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొటెస్టా 3లో వచ్చింది, మొనెరా 4లో వచ్చింది, ఫంగై 5వ కింగ్డమ్లో వచ్చింది. తెచ్చిన వ్యక్తులు, వచ్చిన కింగ్డమ్స్ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, 4th ఆప్షన్. 5th ఆప్షన్ అయింది, 4th ఆప్షన్. నెక్స్ట్ 20వ క్వశ్చన్. ఇన్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇంక్రీజింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. కెపాసిటర్ ఇచ్చాడు. ఎలక్ట్రిసిటీ నుంచి మనం కెపాసిటర్ చదువుకుంటాం కదా, ఇది కెపాసిటర్ సింబల్. కెపాసిటర్ కెపాసిటెన్స్ కి ఫార్ములా ఏంటి అంటే ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. గుర్తుపెట్టుకోండి, ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని ప్లేట్స్ అంటారు. ఇక్కడ ఏరియా అంటే ప్లేట్స్ ఏరియా, ఈ డిఫరెన్స్ ఏమో డి అనమాట. ప్లేట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకేనా? ప్లేట్ ఏరియా అంటేనేమో ఇది, ప్లేట్ మధ్య డిఫరెన్స్ అంటేనేమో డి. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఇంక్రీజింగ్ ద డిస్టెన్స్, డిస్టెన్స్ని పెంచామన్నాడు. సో డిస్టెన్స్, కెపాసిటెన్స్ డిస్టెన్స్ రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉన్నాయి. డిస్టెన్స్ని పెంచితే కెపాసిటీ ఏమైద్ది? తగ్గిద్ది. డిక్రీజింగ్ ద కెపాసిటెన్స్. ఎలా చెప్పగలిగాం? ఇదిగో ఈ ఫార్ములా ఇదే ఉండాలి. సి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ బై డి. ఏరియాకి కెపాసిటెన్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా అండ్ డిస్టెన్స్కి ఏమో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంతో 20 క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఏఎల్పికి సంబంధించి మనం 7th మాక్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను. హోంవర్క్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ. మీకు నేను కొన్ని అయాన్స్ ఇచ్చాను. నైట్రేట్ అయాను, క్లోరైడ్ అయాను, బ్రోమైడ్ అయాను అండ్ అయోడైడ్ అయాను. ఈ అయాన్స్లో అన్నిటికీ కూడా మైనస్ ఉంది. మైనస్ అంటే అవి ఎలక్ట్రాన్స్ని తీసుకుంటాయి, అంటే వాటికి ఎలక్ట్రోనెగటివిటీ ప్రాపర్టీ ఎక్కువ. అయితే వాటిలో వేటికి ఎలక్ట్రోనెగటివిటీ ప్రాపర్టీ ఎక్కువ? సో హై నుంచి లోకి ఈ అయాన్స్ని, ఈ ఎలక్ట్రోనెగటివ్ అయాన్స్ని మీరు అమర్చండి. అమర్చి ఏనా, బీనా, సీనా, డీనా మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? దిస్ ఇస్ ద హోంవర్క్ క్వశ్చన్ ఫర్ ఏఎల్పి సిబిటి 7th మాక్ టెస్ట్ పేపర్. కంపల్సరీగా మీకు 20 క్వశ్చన్స్కి ఎన్ని వచ్చాయో రాయండి. కామెంట్ సెక్షన్లో ఏ ఆప్షన్ కూడా రాయండి. ఓకేనా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం 8th మాక్ అలా కంప్లీట్ చేద్దాం. ఎందుకు అంటే ఫిబ్రవరి 13 ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ మధ్యలో నేను సెలెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. మోస్ట్లీ మనం చాలా వరకు మాట్లాడుకుంటూ వస్తున్నాం. మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. చక్కగా మీ క్వశ్చన్స్ అన్ని అందుతాయి. అయితే ఫిబ్రవరి 13 లోపు నేను మంచిగా ఇంకా చాలా తీసుకొస్తాను. ఈరోజు తారీఖు 13, 10 రోజులు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ రోజు కూడా తేడానికి ప్లాన్ చేస్తాను. ఓకేనా? చక్కగా ప్రిపేర్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్ ఉంటే రాయండి, చూస్తాను. మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆన్సర్స్ రాయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో.